హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఇవాళ. మీకు ఆనియన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా? ఆనియన్కి ఆపోజిట్ వర్డ్ ఆనిస్తా. ఆనియన్ ఆనిస్తా. అండ్ ఇక్కడ బెస్ట్ వ్యూ ఇన్ ద హౌస్ ఏంటో తెలుసా? బెస్ట్ వ్యూ అంట ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ. సో ఇలా కుళ్ళు జోకులతో, ఇంకా చిరాకు తెప్పించే గొడవలతో, ఇంకా హౌస్లో చీఫ్ని ఎన్నుకోవడం, టాస్క్లు ఆడడం, నంగనాచి వేషాలు వేయడం, ఇలా చాలా జరిగాయి. అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ ఐస్. ఫస్ట్ నేను మనీ అనే కంటెస్టెంట్ గురించి మాట్లాడతా. మనీ ఏంటంటే మొదటి రోజే నామినేషన్లో 5 వ్యక్తులు బయటికి వెళ్ళాలని నామినేట్ చేశారు. కాబట్టి మనోడు చెప్పుకున్నాడు, నేను ఇక్కడ రావడానికి నాకు 6 నెలలు కష్టపడ్డాను, ఇది మీకు కేవలం ప్లాట్ఫామ్ అవ్వచ్చు, కానీ నాకు మాత్రం ఇది ఒక్కటే ప్లాట్ఫామ్ అని ఫీల్ అయ్యాను. తన బాధని తను చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఫైనల్గా అదొక ప్రాంక్ అని తెలిసింది. కానీ దానికంటే ముందు మనోడు అందరు నామినేట్ చేస్తుంటే సీరియస్గా ఫేస్ పెట్టాడు, ఏడు మొహం పెట్టేశాడు. అనిల్ రావుపూడి గారితో బయటికి వెళ్ళి చిత్ర కింద శివుడి పాట పాడుతూ ఐ కాంట్ అని ఏడ్చాడు. ఫైనల్గా ప్రాంక్ అని తెలిసింది. ఓకే, కట్ చేస్తే మనీ అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇంక అందరు నామినేట్ చేశారు కాబట్టి ఓదారుస్తున్నారు జనాలంతా వెళ్ళి, కంటెస్టెంట్స్ అంతా వెళ్ళి. అక్కడికి ఆదిత్య ఓంబయ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బేసిక్గా నాకు మీరంటే తెలీదు, ఒక రోజులో ఎవరికి ఎవరు తెలియదు కదా, ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని చేశాను అంతే, అంతకుమించి నాకు వేరే ఏం తెలియదు కదా మీ గురించి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ ఈ మనీ అప్పటి నుంచి ఎప్పుడైతే నామినేట్ అయ్యాడో అప్పటి నుండి స్టిల్ ఆ టైం వరకు కూడా అదే ఎమోషన్తో ఉన్నాడు. సరే అది ప్రాంక్ అని తెలిసింది, దెన్ టేక్ ఇట్ ఈజీ. అఫ్ కోర్స్ బాధ ఉంటుంది, బట్ స్టిల్ దాన్ని ఈజీగా తీసుకొని మూవ్ అవ్వచ్చు. బట్ మనోడు బేసిక్గానే బాగా ఎమోషనల్ ఉన్నాడు, బాగా ఓవర్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. సో ఇంక అప్పుడు ఓం భయ్య చెప్తుంటే కూడా మనోడు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ అని ఆపి మరీ మాట్లాడాడు. అండ్ ఆ తర్వాత ఏమైంది, సో నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను అని ఓం భయ్య మనీ కంటెస్టెంట్కి చెప్తుంటే, కానీ మీరు ఒప్పుకోలేదని అన్నాడు. ఈ సారీ చెప్పిన అనేది మనకు షోలో కనిపించలేదు, ఏదైతే మనకు స్టార్ మాలో వచ్చిందో. కానీ అది 24/7లో నాకు తెలిసి 24/7లో టెలికాస్ట్ అయ్యి ఉంటుంది. సో మీకు అది చూస్తే మీకు అది అర్థమవుతుంది. అది అయిపోయినాక అక్కడ కట్ చేస్తే పృథ్వీరాజు, మనీ అండ్ విష్ణుప్రియ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పృథ్వీరాజు విష్ణుప్రియని అడిగాడు, ఎందుకు నువ్వు మనీని నామినేట్ చేసావని. సింపుల్గా తన ఆన్సర్ చెప్పింది, నాకు కిరాక్షిత తెలుసు అండ్ ప్రేరణ అండ్ అబ్బాయి తెలుసు, సో నేను అందుకే వాళ్ళు చేయలేకపోయినా, అండ్ ఈ అబ్బాయి నాకు తెలియదు కాబట్టి నేను చేశాను అని చెప్పేసి అంది. అండ్ సాఫ్ట్ కార్నర్లో ఇంకో మాట ఏమందంటే, నాకు నువ్వు వాటర్ బాటిల్ ఇచ్చి క్యాప్ తీస్తున్నప్పుడు నాకెందుకో నువ్వు సున్నిత మనసు అని అనిపించింది, ఫెమినిస్ట్ లాగా నాకు అనిపించింది అని అంది. ద థింగ్ ఏంటంటే, ఫెమినిస్ట్ లాగా అనిపించడం ఏంది అంటే, ఆ సున్నితమైన మనసు ఉంటే అమ్మాయి లక్షణాలు ఉన్నట్ట. సో విష్ణుప్రియ అట్లా ఎందుకో నోడుదులా అట్లా ఎందుకు మాట్లాడేదో నాకు అర్థం కాలే, ఆ విషయం నాకు నచ్చలే. అండ్ తర్వాత ఏమైంది, అక్కడ కట్ చేస్తే నిఖిల్ అండ్ మనీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అండ్ పృథ్వీరాజ్ కూడా అక్కడే ఉన్నాడు. సో మనీ ఇంకా ఎమోషన్తో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఇలా అనుకోలేదు, నాది ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వచ్చా, నేను దీనికి 6 months కష్టపడ్డా, 6 months నేను ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఇది చేశా అని నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నిఖిల్ ఒక మంచి మాట అన్నాడు, ఏంటి, నువ్వు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని లేదు, నువ్వు వచ్చిన పని ఏదో నువ్వు గేమ్ ఆడుతూ ఉండు, పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకు ఉంటే సరిపోతుందని ఏదో లాజికల్గా చెప్తున్నాడు. అక్కడ మనీది తప్పేం లేదు, నిఖిల్ది తప్పేం లేదు, కానీ ఆ మనీ కంటెస్టెంట్కి చాలా ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ ఎమోషన్ ఉంది. ప్రతిసారి ఏదేదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు. కాకపోతే ఈ గ్యాప్లో నిఖిల్ ఏమన్నాడంటే, ఒక్కటి గుద్దుతే అమ్మతోడు మళ్ళీ నువ్వు గేమ్ కూడా ఆడోరా అని చెప్పేసి గుంపులో ఉన్నాడు. ఇది మీ అందరికి వినబడిందో లేదో నాకు తెలియదు. అంటే ఏంది, రౌడీజం చేస్తుండా లేకపోతే ఏంది? ఆ విషయంలో నాకు నిఖిల్ మాత్రం ఎంతగా నచ్చలేదు. ఓకే, అండ్ అక్కడ కట్ చేస్తే రేషన్ వచ్చింది, గ్రాసరీస్ వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి ఈ కంటెస్టెంట్ నాని కంప్లీట్గా ఇంకా కెప్టెన్ ఎవరిని నిర్ణయించనే లేదు, కెప్టెన్లా బిహేవ్ చేస్తున్నాడు. ప్రతిదీ ఇలా చేద్దాం అలా చేద్దాం, ఒక ఆరుగురు
వంటగదిలో అక్కడిక్కడ వర్క్ చేయడానికి 6 మెంబర్స్ని నామినేట్ చేశాడు. ఐ మీన్ నామినేట్ ఇన్ ద సెన్స్ ఈ 6 మెంబర్ని ఎంచుకున్నాడు. సో వాళ్ళు ఓకే అయిపోయారు. సో అక్కడ డిస్పోజ్ అయిన తర్వాత బేబక్క అండ్ సోనియా, ఎవరైతే బేజావాడ బేబక్క అండ్ సోనియా ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ అయింది. సోనియా ఏమంటుంది, సోనియా ప్రతిసారి ఇదే చేస్తుంది, ఎందుకు ఆగుతుందో అర్థం కావట్లేదు. ఏదో ఇంట్లో పెద్దక్కలాగా, ఇంటికి పెద్ద మనిషి తానేలాగా తను బిహేవ్ చేస్తుంది. నాకెందుకో నచ్చల తను బిహేవ్ చేసింది. ఏమంటుంది, మా ఆకలి అంటే మీకు ఇర్రెస్పాన్సిబిలిటీ కదా, అక్కడ కుక్కర్ పని చేయలేదు, బేవాడ బేవక్క ఏం చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈమె పోయి తెలుసుకున్న తర్వాత కుక్కర్ పని చేయలేదని తనకు అర్థమైంది. ఓకే, కట్ చేస్తే శేఖర్ భాష, బేబక్క, నబీల్ అఫ్రిది, ఓకే, వీళ్ళు ఒక ఆరెంజ్తో గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతుంటే ఇప్పుడు సోనియాని మనం వంటకి వాడుకోవడానికి పెట్టుకున్నాం కదా అని అనుకుంటే ఏం చేసింది ఈమె, మీ అందరికీ ఫుడ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు, ఏ రెస్పాన్సిబిలిటీతో మీరు అలా చేస్తున్నారు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు ఫుడ్ని, మీకు ఎవరికి ఫుడ్ పెట్టొద్దు అది దాన్ని మాట్లాడుతుంటే, ఇప్పుడు వచ్చిందే నిన్న ఒక్కరోజు అవుతుంది, వాళ్ళు ఏదో ఆడుతూ అలా పరిచయం పెంచుకుంటున్నారు. మేబీ ఇంటెన్షనల్గా అది అవ్వకపోవచ్చు, కానీ అదొక, ఇప్పుడు మనం కూడా నలుగురం కలిసి ఉన్నామంటే, మనం మాట్లాడుతున్నామనంటే నార్మల్గా కలవడానికి ఏదో ఒక చిన్న గేమో లేకపోతే మాట్లాడుకోవడమో ఇలాంటివి అవుతాయి కదా. ఒక చిన్న ఆరెంజ్ పట్టుకొని ఆడుకోవడంలో తప్పేం లేదు, పైన పీల్ ఉంటుంది, దాన్ని తీసుకొని తినొచ్చు, అదేం లోపల దాకా వెళ్ళేది కాదు కదా. సో ఆ పాయింట్లో నాకు ఎందుకో శేఖర్ భాష గారు కరెక్ట్ అనిపించింది. నువ్వు ఎందుకు రూల్స్ పెడుతున్నావు, నువ్వు ఎందుకు పాలిటిక్స్ పెడుతున్నావు అని కరెక్ట్ మాట్లాడాడు. ఎందుకంటే ఫుడ్ ఆమె సొంతం కాదు, ఓకే సరే, ఇర్రెస్పెక్ట్ఫుల్గా ఫుడ్కి బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటా, కానీ అలా మాట్లాడే ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే, ఇంకా ఆ తర్వాత అది ఒక జోక్ లాగా పరిగణించుకున్నారు, వాళ్ళు మళ్ళీ లైట్ తీసుకున్నారు. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే 6 మెంబర్స్ ఎవరైతే స్టార్టింగ్లో జోడీగా గెలిచిన 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్ చీఫ్స్గా వాళ్ళు మేక్ చేసుకోవడానికి గేమ్ స్టార్ట్ చేశాడు. సో ఇంకా టాస్క్ విషయానికి వస్తే ఈవినింగ్ 7 o'clockకి గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ పేరేంటి, పట్టుకుని ఉండండి వదలకండి. ఎవరైతే రోప్స్ని ఎక్కువసేపు పట్టుకుని ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. ఓకే, దానికి సంచాలకుగా హౌస్ మేట్స్ అభయ్ని ఎంచుకున్నారు. అభయ్ని ఎంచుకున్న తర్వాత ఫస్ట్లోనే బేబక్క అవుట్ అయింది. పాపం తనకి టచ్ అయిందా టచ్ అవ్వలేదా అని కన్ఫ్యూజన్లోనే ఉంది. బట్ చూసాక అని చెప్పేసి అభయ్ చెప్పిండు, అవుట్ అయింది. సో ఫస్ట్ బేబక్క లాస్ట్ ద గేమ్. ఓకే, నెక్స్ట్ ఏంది, యష్మి అండ్ నైనిక చాలా బాగా ఆడారు. నైనిక సైలెంట్గా ఉంటూ గేమ్లో తన సత్తా చూపింది, బట్ కొంచెం లాస్ట్లో గివప్ చేసింది. బట్ తన డాన్సర్ కాబట్టి తన ఫిట్నెస్ తన టాస్క్లో యూజ్ అయింది. అండ్ ఫైనల్గా అందరు ఎలిమినేట్ అవ్వగా శేఖర్ భాష, నబీల్ అఫ్రిది, ప్రేరణ అందరు ఎలిమినేట్ అవ్వగా నిఖిల్ గెలిచాడు. లాస్ట్లో కాసేపు ట్రై చేస్తే నైనిక ఆగేదేమో, బట్ గివప్ చేసింది. నిఖిల్ గెలిచి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్గా ఎంపికయ్యాడు. ఇంకా సెకండ్ చీఫ్ని ఎన్నుకోవడానికి ఫోన్స్ని తీసుకెళ్ళి పిరమిడ్ లాగా పెట్టాలి కాళ్ళతో తీసుకెళ్ళి. ఆ టాస్క్లో మాత్రం నాకెందుకో నబీల్ అఫ్రిది బాగా చేశాడు, స్టార్ట్ చేయడం మాత్రం చాలా బాగా చేశాడు అనిపించింది. అండ్ సెకండ్ రేస్లో ఉండి నైనిక మాత్రం అదరగొట్టేసింది. అసలు ఈ నైనిక, నా అజంప్షన్ ప్రకారం నైనిక టాప్ 5లో ఉంటుంది అనిపిస్తుంది. నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉంటారని నా అజంప్షన్ మాత్రం చాలా గట్టి కొడుతుంది. దాంట్లో ఎక్కువ నైనిక ఉంటుందని చెప్పేసి మాత్రం నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టాస్క్లోనే గెలవాలని చాలా తపన ఉండింది ఎవరికి, నైనికకి, కానీ అది సెకండ్ టాస్క్లో కంటిన్యూ చేసి గెలిచింది. సో చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. ఐ రియలీ అప్రిషియేట్ నైనిక. సో కోన్స్ టాస్క్లో విన్ అయ్యి సెకండ్ చీఫ్ ఆఫ్ ద హౌస్గా నైనిక ఎన్నికైంది. అండ్ సీత అండ్ మనీ కూర్చొని, మనీ ఏంటంటే ఎవరిని లాగుదామా, ఎవరిని ఇరికిద్దామా, ఎవరెక్కడ దొరుకుతారు అని ఒక మైండ్ సెట్తో ఉంటున్నాడు. అవును, నిఖిల్ స్టార్టింగ్ నుంచి కొంచెం తనే కెప్టెన్లా బిహేవ్ చేస్తున్నాడు. సో అదే మాట సీతతో అంటున్నాడు మనీ, ఏంది అన్నీ నేనే అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఈ నిఖిల్, దొరుకుతాడేమో అని అనుకున్నా కానీ తప్పించుకున్నాడు అని అంటుంది. ఇక బేవక్కేమో మధ్యలో
ఏమో నేను మధ్య వయస్కురాలని అంటుంది. అరే మధ్య వయస్కురాలు అయినా, చిన్న వయసు అయినా, పెద్ద వయసు అయినా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత టాస్క్లు ఆడాల్సిందే, గెలవాల్సిందే. గెలవకపోతే ప్రజలు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి పంపించేస్తారు. ఓకేనా? అంతేనా కాదా? ఇంకా ఫైనల్ పాస్ని సెలెక్ట్ చేసే దాంట్లో కలని క్రష్ చేసే టైంలో నైనిక అండ్ నిఖిల్ మాట్లాడుకొని వాళ్ళు ఒక పర్సన్ని ప్రిపేర్ అయ్యి వచ్చి మిగతా వాళ్ళని క్రష్ చేయాలి. నాకు ఎందుకు నబిల్ని ఫస్ట్ క్రష్ చేయడం నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఓకేనా? నబిల్ని ఇప్పుడు బేబక్కని చేయొచ్చు, ప్రేరణని చేయొచ్చు, నాకు పాయింట్ ఉంది. కానీ ఈవెన్ యష్మిని కూడా చేయొచ్చు. కానీ నబిల్ని ఫస్ట్ చేయడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే నిఖిల్ ఏదో టాక్టిక్ ప్లే చేస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు జంటగా వచ్చిళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు హౌస్లోకి. ఓకే, ఈ డెసిజన్ మాత్రం ఖచ్చితంగా నైనికది అయి ఉండదు. మనకు అది క్లియర్గా చూపించలేదు. ఖచ్చితంగా ఇది నిఖిల్దే అయి ఉంటుంది. నిఖిల్ ఖచ్చితంగా యష్మిని సేవ్ చేయడానికి ఇది ఒక టాక్టిక్ ప్లే చేసిండని నేను అనుకుంటున్నా. ఎందుకో మనోడికి కొంచెం ఈ అమ్మాయి ఒక జోడీ సెలెక్ట్ చేసుకోవాలని ఉన్నట్టు నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. కానీ ఓవరాల్గా ఇవాళ చూసుకుంటే నైనిక మాత్రం టాలెంట్తో కసిగా ఆడి ప్లే చేసి గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఓకే, ఇంకా మనీ అనే కంటెస్టెంట్ మాత్రం ఏదో మనసులో పెట్టుకొని ఏదైనా ఛాన్స్ దొరికితే ఇరికిద్దామని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాడు. ఇంకా సోనియా విషయానికి వస్తే మాత్రం చాలా నాకు ఎందుకు వర్స్ట్ యాటిట్యూడ్ అనిపించింది. ఆ ఫుడ్ దగ్గర అలా అరవడం. అండ్ వీళ్ళు యష్మిని ఎంచుకుంటే సోనియా ఎందుకు ఆర్గ్యూ చేయడం అనవసరమేనా? అంటే కంటెంట్ ఇద్దాం అనుకుంటుందేమో, మరి బిగ్ బాస్కి కంటెంట్ ఇవ్వడానికి అలా మాట్లాడుతుందేమో అని నాకు అనిపించింది. ఆ టైంలో నాకు తెలిసి మన నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు అందరి గురించి ఒకేసారి తెలియదు కదా, ఎవరినొకరు చూజ్ చేసుకోవాలి కాబట్టి మేము యష్మిని చూజ్ చేసుకుంటున్నామని ఒక సింపుల్ ఆన్సర్ ఇవ్వచ్చు. బట్ ఆ టైంలో మాత్రం నాకు విష్ణుప్రియ మంచిగా డిఫెండ్ చేసిందని అనిపించింది. కానీ విష్ణుప్రియ గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. మనీ నిఖిల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటే పక్కన డ్యాన్స్ చేస్తుంది చిన్నపిల్లగా. అదేం బిహేవియర్ అమ్మా తల్లి నీది? ఏమో ఈమె నోటిదూలా అలా చేయడం కంటెంట్ ఇద్దాం అనుకుంటుందో ఏమో, మరి నాకు తెలియదు. సో ఫైనల్గా Day 2 Episode 2 ఇలా జరిగిపోయింది Season 8లో. అండ్ నాకు తెలిసి నైనిక విల్ బీ ఇన్ ద టాప్ 5. ఇది నా అజంప్షన్. అండ్ అనుకుంటున్నా ఖచ్చితంగా నైనిక ఉంటుంది అని. ఇంకా ఒకవేళ ఎలిమినేషన్లోకి వస్తే నాకు ఎందుకో ఈ మనీ పోతాడు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. సో నైనిక అండ్ నిఖిల్ వీళ్ళు టాప్ 5లో ఉంటారని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ 8 తెలుగు. సైనింగ్ ఆఫ్. నేను మీ నేవిల్ ఆనంద్. థ్యాంక్ యూ.